హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఈ బ్లౌజు నార్మల్గా సైజు ప్రకారం ఎలా కట్ చేసుకోవాలో సింపుల్గా చెప్తాను అర్థమయ్యేటట్టు. ఫస్ట్ అయితే మనం 4 మడతలు వేసేసుకోవాలి నీట్గా. ఇలా 4 మడతలు వేసుకున్న క్లాత్ని నేను ఐరన్ చేసి పెట్టుకున్నా, కాకపోతే చాలా టైం పట్టింది కట్ చేసుకోవడానికి. కింద స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా స్ట్రైట్గా కట్ చేసుకున్నాక మనకి హ్యాండ్స్ ఉంటాయి కదా, ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, దాన్ని బట్టి మనం హ్యాండ్స్ ఎంత ఉన్నాయో ఒకసారి కొలుసుకుందాం. చూడండి, 9.5 ఉంది. 9.5 ఉంది అంటే నేను 10 పెట్టేసుకుంటున్నాను ఇక్కడికి. అంటే 10 ఇంచులు పెట్టుకుంటున్నా. 10 ఇంచుల కాడ నుంచి స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకున్నాక మీకు ఆల్రెడీ ఎప్పటికీ చెప్తాను కదా, ఇక్కడ 3 ఇంచులు తీసుకోవాలి అని చెప్పేసి 3 ఇంచులు తీసుకోవట్లేదు, 2 ఇంచులన్నరే తీసుకుంటున్నా. ఓకేనా. ఇప్పుడు షోల్డర్ పైన వచ్చేసి మనకి 2 ఇంచుల కాడ ఒక మార్కింగ్ పెట్టుకోండి, 1 ఇంచ్ కాడ ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఒకటేసారి చూపించేస్తున్నా. ఇట్లా నీట్గా ఈ 1 ఇంచ్ 2 ఇంచ్ కాడ నుంచి ఇక్కడ 2.5 నుంచి ఒక మార్కింగ్ వేసేసుకోండి స్ట్రైట్గా. ఈ మార్కింగ్ వచ్చింది కదా, ఈ 1 ఇంచ్ మార్కింగ్ కాడ నుంచి నీట్గా ఇంకొక మార్కింగ్ కిందికి తీసుకోండి. ఇలాగ అంటే ఈ 1 ఇంచ్ కాడ నుంచి కిందకి తీసుకుంటే మనం ఇది కట్ చేసుకోవడానికి వస్తుంది అనమాట హ్యాండ్స్కి. ఇలాగా ఇక్కడ చిన్న కట్ ఇచ్చుకోండి. ఇప్పుడు మనకి వెనకాల భాగం కట్ చేసుకుందాం. వెనకాల భాగానికి కూడా ఫస్ట్ నీట్గా ఇలా ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఈ ఆది బ్లౌజు వెనకాల భాగానికి కరెక్ట్గా పట్టుకోండి. ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ అనమాట. చూడండి, నేను మార్కింగ్ వేసాను కదా, ఈ మార్కింగ్ కాడ నుంచి నీట్గా ఇక్కడ వేసిన మార్కింగ్ కాడికి పట్టేసుకుంటున్నాను. ఇక్కడ షోల్డర్ వచ్చేసి చూడండి, నేను 5.5 పెడుతున్నా. అంటే 11 ఇంచులు ఉంది షోల్డరు, 5.5 పెడుతున్నా అనమాట. షోల్డర్ ఇక్కడికి ఇలాగ 5.5. సేమ్ కిందికి మనకి అంటే చెస్ట్ సైజు కాడికి కూడా 5.5. ఇలా నీట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా ఇంకా మొత్తం పొడవు వచ్చేసి మనం ఎంత ఉందో ఉక్సుల పట్టే సైడు కొలుచుకోవాలి. చూడండి, 12 ఉంది. అంటే మనకి కింద ముందు వెనకాలకి కొంచెం 1/2 ఇంచు అలా వదిలేసుకొని నేను 13.5 పెట్టుకుంటున్నా. ఇక్కడికి నీట్గా ఇక్కడికి కూడా ఒక మార్కింగ్ అనేది ఇలా వేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచు 1 ఇంచు కాడ నుంచి ఇలా నీట్గా ఒక మార్కింగ్ వేసుకోండి. ఓకేనా. మనకి ఇలా ఇప్పు కాడ కరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన మార్కింగ్ కాడికి నేను ఇంకా పెద్దగానే పెడుతున్నాను. చూడండి, ఇక్కడ నుంచి కరెక్ట్గా వేసి ఇక్కడికి నేను కరెక్ట్గా ఇంకా చిన్నగా పెట్టమన్నా వాళ్ళకు ఓకే, కానీ పెద్దగా మాత్రం వద్దంటారు. అందుకని నేను ఎప్పుడు నేనే కుడతా వాళ్ళ బ్లౌజులు. గల్ల చిన్నగానే పెట్టి కుడతా, వాళ్ళకి హెవీగా ఇష్టం ఉండదు కాబట్టి. ఇలా రౌండ్ ఇంకా ఇక్కడ మనము ఖర్చులకు అన్నిటికి బట్టే నేను మార్కింగ్ చెప్పిన. ఇక్కడ 3 ఇంచుల కాడ ఇక్కడ వేసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇది నీట్గా ఇలా కట్ చేసేసుకుందాం. కొంతమందికి వెనకాల భాగం ఎక్కువ ఉంటుంది, కొంతమందికి ముందు భాగం ఎక్కువ ఉంటుంది. అది మనకు ఆది బ్లౌజ్ బట్టి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గల్ల కూడా కట్ చేసేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు వెనకాల భాగం ఇలా సాదా కావాలి అనుకుంటే మీరు ఇలా వేసుకోవచ్చు, క్రాస్ కావాలి అనుకుంటే ఇలా వేసుకోవాలి.
ఇక్కడ నుంచి నేను ఉక్సుల పట్టి సైడ్ క్రాస్ పట్టి సైడ్ 3 ఇంచులన్నర తీసుకుంటా. ఇటువైపు వచ్చేసి 2 ఇంచులన్నర. అంటే 2 ఇంచులు తీసుకొని మళ్ళీ హాఫ్ ఇంచు ఇటు సైడ్ ఎక్కువ, హాఫ్ ఇంచ్ ఇటు సైడ్ ఎక్కువ అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను డైరెక్ట్ కొలతలో చెప్పేస్తున్నాను. ఇంకా మనకి ముందుగల్లా మాత్రం ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, మనకి దానికి బట్టి మనం నీట్గా ఇలా వేసేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు మనం కింద సేమ్ దీన్ని చూసి ఇలా వేసేసుకోవాలి. ఇంకా ఇటు వచ్చేసి 3 ఇంచులు, ఇటు వచ్చేసి 4 ఇంచులు. నేను అంజేద ప్రకారం గీసుకుంటా, మీరు కావాలంటే కొలుచుకోవచ్చు. ఇంకా గల్లా ఇక్కడ కొంచెం ఇలా తగ్గుతుంది, మనం కట్ చేసుకోవాలి. ఈజీగా అర్థమైతే ప్లీజ్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్థం అవ్వకపోతే కామెంట్ పెట్టండి ప్లీజ్. ఇప్పుడు వెనకాల భాగం మీద ఇలా పెట్టేసి ఇలాగా ఇక్కడ కట్ చేసుకుంటే మనకి బుగ్గలాగా రాదు. ఇప్పుడు క్రాస్ పట్టి కట్ చేసుకుందాం. క్రాస్ పట్టికి ఇక్కడ కరెక్ట్గా లేదు, తర్వాత కట్ చేసుకోవాలి. ఇది సరిపోదు మనకి, ఇక్కడ జాయింట్ పడుతుంది, సింగిల్గా వేసుకోవాలి. క్రాస్ పట్టు ఒకటి. ఓకేనా? ప్లీజ్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.